నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కి భవనానికి సీఎం శంకుస్థాపన. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న హెడ్ క్వార్టర్స్. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అమరావతి పనులకు డీజిల్ కావాలని కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి. నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సూచన. హైదరాబాద్ కిషన్ బాగ్ లోని సోఫా వర్క్ షాప్ లో అగ్ని ప్రమాదం. లక్షల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ప్లైవుడ్ అగ్నికి ఆహుతి. తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. ఇక మే 1వ తేదీన ఆయన సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం హోంశాఖలో ఉన్న ఆయనను బదిలీ చేసి పోలీసు దళ అధిపతిగా ఎంపిక చేసినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొన్నారు. ఇక ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు. ఇక భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందంటూ భరోసా కల్పించారు. సర్పంచ్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల సర్పంచ్లు వివరాలు తెప్పించుకోవాలంటూ ఆయన అధికారులకు ఆదేశించారు. ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపులో ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయనండి చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలా సార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర వేసిన. ఏమైనా జగన్ నడిచిన పాదయాత్రలు వచ్చినావు కదా. కాబట్టి చాలా మంది ఏం పాండు నాకు బాగున్నావా కూర్చోబెట్టాడు. కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా, పేరు నాకు తెలుసు. వాళ్ళు సర్పంచులు అయినా కాకపోయినా, వాళ్ళు నాయకులైనా కాకపోయినా, కార్యకర్తల్ని కూడా, రైతులను కూడా నేను గుర్తుపడతా. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంత్రం తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో ఆనాడు ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు దేశం మీద దాడులు జరుగుతున్నాయి అనుకున్నా మనము ప్రపంచ అందాల పోటీలు మన నగరంలో నిర్వహించినాం. 118 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే యుద్ధం జరిగిన హైదరాబాద్ నగరం ఎంత భద్రమైందో అంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చిందంటే మన పట్ల నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, యుద్ధ వాతావరణం ఉన్నా మన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతము. మన ప్రాంతం రక్షణ విషయంలో ఎవ్వరు ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనకు పెట్టుబడులు వస్తాయి, అందుకే మనకు పరిశ్రమలు వస్తాయి. అందుకే ఈరోజు మనకు పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయి.
వీటన్నిటిని అందుకు అంబర్పేటలోని బతుకమ్మ కుంట స్థల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. హైడ్రా ద్వారా పునరుద్ధరించిన ఈ కుంట స్థలాన్ని ఆక్రమించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆధ్వర్యంలో అఖిలపక్షం నిరసన చేపట్టింది. ప్రజలకు ఉపయోగపడే ఈ స్థలంపై కోర్టుకు వెళ్లడం సరికాదని, ఈ అంశంపై కేసీఆర్ తన వైఖరి చెప్పాలంటూ విహెచ్ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఆక్రమణలకు పాల్పడుతున్న నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటుక బట్టీలు పెట్టేది ఆయనతో మరి ఏ విధంగా చెరువును ఆయన రాయించినట్టు కాగితం తీసుకోవాలి. అది కూడా 5 లక్షలు ఇచ్చిండు. అంతే 5 లక్షలే 50 లక్షలు 5 లక్షలు ఇచ్చిండు. దాంట్లో ఏం చేసిండు, అఫిడేవిట్ ఏం చెప్పిండు, అది కుంట ఉండే ఆ కుంటను పూడ్చిన దానికి 30 లక్షలు అన్నాడు. ఆయన కుంటను పూర్చిండే ఒప్పుకుంటుండే. ఇప్పుడు ఏమైనా ఆయన కుంట బతుకమ్మ లేకుండే దాని మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఐడా రంగనాథ్ గారు మొదలు పెడితే దాంట్లో కూడా చేసిండు సార్. అవి డ్రైనేజ్ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. తూచు డ్రైనేజ్ లేదు, అన్ని నీళ్లే, ఫుల్ నీళ్లు వచ్చినాయి. ఆ తర్వాత 4 నెలల్లో ఇది పూర్తి చేసినాక మళ్ళా ఆయన ఏదేదో కాగితాలు పెట్టేసి ఆఖరుకు మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చి, ఎన్ని రోజులు ఇట్లా చేస్తావా బాబు? అది నీ భూమే కాదు, చెరువు ఉండే చెరువును కబ్జా చేస్తావా? ఆడపిల్లలకు అన్యాయం చేస్తావా? ఇప్పటికే మొహమ్మద్ ఆజం దగ్గర మీ నాన్న ఎంతో సంపాదించాడు, ఎన్నో భూములు కొన్నాడు. ఇందులో ఎందుకు చేస్తున్నావు? దీనికి ఇవాళ అన్ని పార్టీలు వచ్చినాయి. కానీ నాకు బాధ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాలి. ఇంకో ఆమె ఉన్నది కవిత గారు, కొత్త పార్టీ బతుకమ్మ, ఆమె బతుకమ్మ అన్నది కానీ ఈ బతుకమ్మ మాట్లాడేది. ఆస్ట్రేలియా పోయి బతుకమ్మ ఆడింది కానీ బతుకమ్మ కుంటకు రాలేదు. నాకు బాధ ఉన్నది. ఆమె కూడా ఆమె. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీఆర్ఓ మారగాని మధుసూదన్ అకాల మరణం పట్ల జర్నలిస్టు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సంతాప సభ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధుసూదన్ జర్నలిజం రంగంలో పీఆర్ఓగా అందించిన సేవలను సహచరులు గుర్తు చేసుకున్నారు. మనం కలుసుకోవడం చాలా బాధాకరమే అయినప్పటికీ కూడా ఇంతకాలం మనతో పాటు పనిచేసి ఇప్పుడు ప్రజా సంబంధమైనటువంటి పోస్టులో ఉండి పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ గారు మన మధ్య లేకపోవడం చాలా విషాదకరమైనటువంటి వార్త. నిన్న మధ్యాహ్నం ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి చాలా మంది మిత్రులు ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, బహిరంగంగా కావచ్చు, ఎదురుగా కావచ్చు, అయ్యో భలే పని అయిపోయింది, అయ్యో ఎంత అన్యాయం జరిగింది అనేటువంటి మాటే అన్నారు తప్ప ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క అంత మృదు స్వభావి అనేటువంటి విషయాన్ని చాలా మంది చెప్పారు. నాకు వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం లేదు. 1-2 సందర్భాల్లో మదన్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన రిసీవింగ్ నాకు చాలా గొప్పగా అనిపించింది, గొప్పగా నచ్చింది. అందరికీ పనప్ప చెప్తూ ఆయన పనిని మోస్తూ మాకు పనిని భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అతను. అయితే ఆయన జాయిన్ అయిన కాడి నుంచి కూడా వార్తల కంటెంట్తో పాటు వార్తలు స్పీడ్గా ప్రచురించే దిశగా అన్ని పత్రికలు కూడా వెళ్తా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. అంటే ఆయన ఏ రకంగా పని విషయంలో నిబద్ధతగా పనిచేసేవాడో, ఎట్లాంటి అవసరాలు డిప్యూటీ సీఎంకి ఏం అవసరం ఉందో అలాంటి అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. బహుశా చాలా ఒత్తిడికి లోన్ అయి ఉంటాడు. అయితే అతను జాబ్ వచ్చినప్పుడు మంచి శాలరీ, చాలా కష్టపడ్డాడు, గొప్పోడవుతాడు, సెటిల్ అవుతాడు, లైఫ్లో పిల్లలు కూడా సెటిల్ అవుతారని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఇలాంటి విషాద సంఘటన, ఛాతీలో నొప్పి రావడం, అది హాస్పిటల్ తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే మరోసారి కార్డియాక్ అరెస్ట్ కావడం అనేది కూడా తీవ్రమైనటువంటి కలత చెందే విషయం. ఈ సంఘటనకు సంబంధించిన తీవ్ర బాధ కలిగించింది. ఈ సందర్భంగా మదన్నకి జోహార్లు అర్పిస్తూ, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది, కానీ మరణం చాలా మందిని, కొద్దిమంది మరణం కొంత బాధ పెడుతుంది, కొద్దిమంది మరణం కొంత ఏదో చనిపోయారు కదా అనేటువంటి భావన కలుగుతుంది. కానీ మన మధ్యలో ఉన్నటువంటి, మాతోటి ఉన్నటువంటి
ఏదైతే మదన్న మరణం జర్నలిస్టులకు అందరినీ బాధించినటువంటి సంఘటన, అందరినీ కలిసివేసిన సంఘటన, జర్నలిస్ట్ లోకానికే కొంత ఇబ్బంది పడ్డ సంఘటన అందరినీ కలిసివేసింది. కాబట్టి ఆయన మరణం తీరని లోటుగా భావిస్తూ ఆయనకి ఘనంగా జోహార్లు అర్పిస్తూ వివిధ పత్రికల్లో పనిచేసిన సందర్భంలో గుర్తు చేసుకుంటూ వారు ఆకస్మిక మృతి చెందారు. వారిని మరణం చేసుకుంటూ వారి మృతికి తగ్గ సంతాపాన్ని తెలియజేస్తూ మా కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారు ఆంధ్రజ్యోతిలో వీడియోగా పనిచేసినప్పుడు నా మొత్తం అతనితో పాటు జర్నీ చేయడం జరిగింది. కమ్మడపట్ల బొట్టుగా పనిచేసి అతనితో నాకు మంచి అనుబంధం ఉంది. వారు మృతి చెందడం చాలా బాధాకరం. ఖమ్మం జిల్లా టీజే ఆధ్వర్యంలో ఈరోజు సంతాన కార్యక్రమం నాకు చెప్పినట్టుగా ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి ఇదే చెప్పి చాలామంది మా జర్నలిస్టులు కానీ ఇంకా మిత్రులు చనిపోతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రెస్కి ఫీల్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి మన మిత్రులకి తెలియజేస్తున్నాం. ఆయన మరణం నిజంగా నిన్న ఒక ఇంపార్టెంట్ వార్త కొడుతూ కంప్యూటర్ మీద ఉండి ఇందుకో వాట్సాప్ ఒక్క నిమిషంలో ఆయన ఫోటో చూడగానే గుండె జల్లును అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఎవరి ఫోటో చూసినా కానీ కింద మనం వినకూడని పదాలతో వస్తుంది. ఈ మధ్యకాలంలో వరుసగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది మనిషిని ఈ విధంగా అకాల మరణాలకు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా మన వృత్తి అనేది చాలా నిలకడలేని వృత్తి, మనది చాలా ఒత్తిడితో కూడుకున్న వృత్తి. అటు యాజమాన్యాలకి ఇటు వ్యవస్థలకి మనం పనిచేసే టైంలో ఇలాంటి ఒత్తిడికి గురయ్యి కుటుంబాలకి మనం దూరం అయ్యేటువంటి జర్నలిస్టులు చాలామందిని చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్, గుండెపోటు లాంటి మరణాలు జర్నలిస్టులు ఎక్కువ వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒత్తిడి తగ్గించుకునే విశ్వ ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మధు గారి ఆత్మకు శాంతి సమాధానం కలగాలని. ఖమ్మం నగరంలో అక్రమార్కుల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ఖానాపురం హవేలీ పరిధిలోని బ్యాంక్ కాలనీలో డ్రైనేజీని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సిపిఐఎం హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు నేతృత్వంలో ఈ బాధితులు నిరసన చేపట్టారు. 55వ డివిజన్ బ్యాంక్ కాలనీ 11వ లైన్లో డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారని, దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి వ్యర్థాలు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన వెదజల్లుతున్న అధికారులు స్పందించకపోవడంపై తిరుపతిరావు మండిపడ్డారు. వెంటనే కార్పొరేషన్ కమిషనర్, మేయర్ స్పందించి సదరు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ డ్రైనేజీని గతంలో నిర్మాణం మొత్తం కూడా పూర్తిగా అయిపోయి ఉన్నది. అది మెయిన్ రోడ్లో వచ్చేసి డ్రైన్ ఏర్పాటు చేస్తూ టర్నింగ్ యూటర్న్ తీసుకొని వచ్చే రోడ్లో వచ్చేసి దాన్ని పగలగొట్టి మరి పాత డ్రైన్ని కొంత భాగం పగలగొట్టి వచ్చేసి కొత్త నిర్మాణాన్ని ఒక 6 అడుగుల పైన రోడ్డుకి జరిపి ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా కార్పొరేషన్ అధికారులు ఈ దీని మీద వచ్చేసి ఎమ్మటే స్పందించేసి రోడ్డు ఇళ్ల మధ్యలో దగ్గర ఒక 20 అపార్ట్మెంట్లు పోయే ఏరియా టర్నింగ్ అయ్యే రోడ్లో మొత్తం కూడా డిస్టర్బెన్స్గా ఉంది. దీన్ని వచ్చేసి ఎమ్మటే ఈ చేసిన నిర్మాణాన్ని మొత్తం కూడా తొలగించేసి అధికారులు మళ్ళీ రోడ్డు సౌకర్యాన్ని మంచి కల్పించాల్సిందిగా కోరుతున్నాం. విస్తీర్ణం రోడ్డును ఆక్రమించుకొని రోడ్డు మోసపోయే విధంగా ఇక్కడ ఈ రోడ్డు డ్రైనేజ్ కొత్తగా నిర్మించడం జరిగింది. మరి ఎక్కడా లేని విచిత్రం ఏంటంటే ఒకప్పుడు డ్రైనేజీ ఉంది, ఆ స్థానంలో డ్రైనేజీ నిర్మించాలి కానీ కొత్తగా రోడ్డును ఆక్రమించుకొని నిర్మించడం అనేటువంటిది చాలా విచిత్రంగా కనపడుతుంది. ఇక్కడ కార్లు పోయే పరిస్థితి కూడా లేదు, ఇక్కడ ఏదైనా వెహికల్ వస్తే కూడా తప్పుకునే పరిస్థితి లేదు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ సెంటర్ ఉండటం వల్ల కూడా ఈ బజార్ ప్రజలందరికీ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, 4-5 పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేమందరం కూడా దీని మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఇంతకుముందు 1-2 సార్లు కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే స్పందించి మంచి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. డ్రైనేజ్ పాతది ఉన్నది, దాన్ని తొలగించేసి కొత్తది పెట్టారు. అది చాలా దారుణం, అట్లా చేయకూడదు. ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి, అట్లాగా చేయటం కరెక్ట్ కాదు కదా. అధికారం ఎవరైతే ఉన్నారో దాన్ని తొలగించి ఎప్పట్లాగా చేయాలని కోరుకుంటున్నాను. వాసన వస్తున్నాయంట, ఇక్కడ వరద వస్తే కూడా ఆ నీళ్లు మురికి నీళ్లు పోయేలాగా చేయాలి. మాది ఎంట్రన్స్ లోనే హారికా చికెన్ సెంటర్ పెట్టి అందులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. వాసన, ఆ లారీ దింపినటువంటి లారీని కూడా ఇక్కడే కలుగుతారు, మేమే ఆగిపోవాలి దాని గురించి. తర్వాత దాన్ని బాతులు కూడా పెంచేవాళ్ళు ఇంతకుముందు, ఆ బాతులు ఈ మధ్యనే తగ్గిపోయినాయి. ఇక రాకపోకలు మాత్రం చాలా వాసనతో కూడి అందరూ కూడా ఎనికి తిరిగిపోతున్నారు. అదేవిధంగా ఈ డ్రైనేజీ కూడా మరి ఎడల్పు రోడ్డు మీదకి వచ్చింది, పగలగొట్టిన తర్వాత మొన్న
మార్కాపురం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కారమే పరమవాదిగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు ప్రజలకు చేరువగా ఉండి వారి కష్టాలను తీర్చేందుకు ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ రోజు సుమారు 120 అర్జీలు అందాయని, వాటిలో 90% సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్ ది స్పాట్ లో చేయగలిగే కూడా చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా చేసేదానికి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తా ఉంది. అందుకనే మాకు అధిష్టానం కూడా పైనుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని పెట్టమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 90% చేయగలిగినవే వస్తా ఉన్నారు. 10% మాత్రం కొందరు చేయలేనివి కొన్ని కోరికలు వస్తా ఉన్నాయి. కాబట్టి అటువంటి పక్కన పెట్టి మిగిలిన చేయగలిగిన కూడా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్ ది స్పాట్ లో చేయగలిగే కూడా చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా చేసేదానికి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద గల హిందుస్థాన్ పెట్రోల్ బంక్ ను కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా సివిల్ సప్లై అధికారి, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బంక్లోని స్టాక్ రిజిస్టార్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరగాలని యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొన్ని బంక్లను ఇప్పటికే సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. మేడం నిన్న 10 వేలు కొట్టారు కదా మీరు? కాకినాడ జిల్లాలోని అన్నవరంలో సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండపై ఉన్న కళ్యాణ వేదికను పుష్పాలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించగా వెండి సింహవాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక నిన్న రాత్రి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, తులసిదాత్రి పూజలతో ప్రారంభమైన ఈ దివ్య క్రతువును ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్య శర్మ, ఇంద్రగంటి నరసింహమూర్తి పర్యవేక్షించారు. ఈ వేడుకలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, దేవస్థాన చైర్మన్ రోహిత్ దంపతులు, ఈవో సూర్య చక్రధర్రావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మాండగోళం హరిపతి దర్శనం విఘ్నరాజం నమామి మణిగణస్థగి ఏలూరు
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 2వ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు అలంకార భూషితుడై హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జరిగిన ఈ వాహన సేవను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. इदं विष्णुर्यक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पार्गुं सुरे त्रीणि पदानि क्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्तो రాష్ట్రంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ పోరుబాట పట్టింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, అలాగే బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసం వైపు పాదయాత్ర చేపట్టారు. అయితే పోలీసులు యాత్రను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.